అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. It's Tuesday morning, time around 11 am. Today is the most precious day of my life. ఎందుకు అంటే this is the day my little baby came into my world. 2019 November 25th Monday early morning 5:30కి నేను డెలివరీ అయ్యాను. నా చేతిలో బేబీని పెట్టినప్పుడు ద మూమెంట్ ఐ హెల్డ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో అన్ని ఎమోషన్స్ ఒక్కసారి కలిసిపోయాయి. ద టైనీ స్మైల్, దోస్ లిటిల్ ఫింగర్స్, నా ప్రాణాలు అందరాని ఒక చిన్న హార్ట్ బీట్లో లాక్ చేసేసి పోయాయి. లైఫ్లో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, బట్ ద డే మై బేబీ వాజ్ బోర్న్ దట్ బికేమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ చాప్టర్ ఆఫ్ మై లైఫ్. నిజంగా ఎవ్రీ మదర్ నోస్ హౌ హ్యాపీ దిస్ మూమెంట్ ఫీల్స్. లెట్ మీ నో మీ బేబీ వచ్చాక మీరు ఎలా ఫీల్ అయ్యారో మన కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ అప్పుడే నేను మదర్ని అయిపోయానా, నాకు ఒక కిడ్, నేనే కిడ్లా ఉన్నాను, నాకు ఒక కిడ్ వచ్చేసాడా అని జస్ట్ ఫీల్ అయ్యాను. ఓకే, ఎనీ హ్యావ్ టుడే ఈజ్ హిస్ స్పెషల్ డే అండ్ నేను ఒక్కటే కోరుకుంటాను దేవుడికి, లెట్ రుత్విక్స్ లైఫ్ షైన్ విత్ హ్యాపీనెస్, హెల్త్ అండ్ ఎండ్లెస్ లవ్. Happy birthday to my little king, Rutvik. You are my forever. I love you, Kanna. అండ్ ఇక్కడ వికీ ఆన్లైన్ క్లాస్ అయిన తర్వాత మమ్మీ ఈరోజు నా బర్త్డే కదా, నా స్పెషల్ డే కదా, ఈరోజు నేనే పూజ చేస్తాను అని చెప్పి ఇలా తనకి వచ్చినట్టు చేశాడు. సో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలి, పిల్లలకు కూడా మనం చెప్తూ ఉండాలి కదా. అగరబత్తి వెలిగించి హారతి ఇవ్వినాన్న అని చెప్పి నేనే దగ్గరుండి చేయించాను. వికీ హ్యాపీనెస్ కోసం ఇలా చేయించి ఇంకా బయట ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇదంతా చూసారా ఎలా అయిపోయింది. ఇక్కడ షాప్స్ ఇవన్నీ తీసేశారు, క్లోజ్ చేస్తారు ఇదంతా కూడా. ఎందుకంటే ఇక్కడ కొత్తగా రోడ్స్ వేస్తున్నారు. అదంతా క్రాస్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఆ బిందెలో పైనుంచి వాటర్ వేయమన్నాను విక్కీకి, పాపం అందలేదు. ఇది ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను. ఇంకా శివాయ బ్లెస్సింగ్స్ తీసుకొని బ్యాక్ టు హోమ్ అయితే వచ్చేసాం. మీరు ఆల్రెడీ నా షార్ట్స్ ఫాలో అయ్యి ఉంటే అక్కడ విక్కీ నాకు స్పెషల్స్ చేయమని అడిగాడు. ఈరోజు నా బర్త్డే కదా మమ్మీ, ఏం స్పెషల్స్ చేస్తున్నావు అని అడిగాడు. సో చికెన్ బిర్యానీ అండ్ కీర్ అని చెప్పాను. సో వాటి కోసమే అన్నీ మార్నింగే చికెన్ మ్యారినేషన్ అది చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా కీర్ రైస్ కూడా సోక్ చేసి ఇంకా బయట టెంపుల్కి వెళ్ళి వచ్చాం. ఈ ఇయర్ బర్త్డే చాలా సింపుల్గా చేస్తున్నాం. వాళ్ళ డాడీ కూడా సండేనే వచ్చారు. ఇంకా ట్యూస్డే రుత్విక్ బర్త్డే అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లేరు, ఎవరిని ఇన్వైట్ చేయట్లేదు. అందరూ కొంతమంది లీవ్కి వెళ్ళిపోయారు అండ్ ఇంకొంతమంది ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. ఒక 2-3 మెంబర్సే ఉన్నారు మమ్మీ అని చెప్పాడు. సో ఇంకెవరిని ఇన్వైట్ చేయట్లేదు. ఈ ఇయర్కి అలా మా ఫ్యామిలీనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం నాన్న అని చెప్పాను. ఇంకా విక్కీ కూడా ఓకే మమ్మీ, డన్ మమ్మీ అన్నాడు. కానీ లాస్ట్లో నాకు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. మమ్మీ నువ్వు చేసిన కేకే నేను కట్ చేస్తాను, డాడీకి ఆర్డర్ పెట్టవద్దని చెప్పు కేక్ అని. సో ఏం చేస్తాను గైస్, ఈసారి నేను కేక్ ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే నా బీటర్ పోయింది. సో నా ఫ్రెండ్ కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయింది, తన దగ్గరే ఉంది బీటర్ ఇంకా. సో ఫస్ట్ అయితే ప్రిపేర్ అయ్యాను నార్మల్గా కార్ థీమ్ కేక్ చేద్దాం, నా బీటర్ని వెళ్ళి రిపేర్ చేయిస్తారు ఇతను వచ్చాకని. కానీ అది పట్టుకొని వెళ్ళారు, కానీ అది రిపేర్ అవ్వలేదు. నేను ఇంకా కేక్ చేయలేదు, కేక్ ఆర్డర్ ఇచ్చేసాం. మళ్ళీ వాళ్ళ డాడీకి ఈవినింగ్ కాల్ చేసి మమ్మీ నా కోసం కేక్ చేయలేదు, నేను మీరు తెచ్చిన కేక్ కట్ చేయను, మమ్మీ చేసిన కేకే నేను కట్ చేస్తానని చెప్పి మళ్ళీ ట్విస్ట్ ఇచ్చాడు. సో ఇంకా విక్కీ మైండ్ అలా డైవర్ట్ చేసి వాడికి మంచి మూడ్లోకి తీసుకొని వచ్చాం. అండ్ ఇక్కడ నేను తొందరగానే వంట స్టార్ట్ చేసేసాను ఈవినింగ్ 4:30కి అలా. సో ఫస్ట్ అయితే కీర్ చేస్తున్నా. కీర్ చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఇంకా మార్నింగ్ మ్యారినేషన్ చేసి పెట్టాను కదా చికెన్ని, అందులో నేను కర్డ్ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు అది బయటకు తీసి ఒక 1/2 అవర్ వదిలేసి ఇప్పుడు కర్డ్ అయితే వేసి కలిపేసాను. ఈ రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, నేను మళ్ళీ చెప్తే మీరు నన్ను కొడతారు. అయ్యో ఫీల్ అవ్వకండి, జస్ట్ కిడింగ్. కానీ ఈసారి నేను కీర్ కొంచెం డిఫరెంట్గా చేశాను. ఎలా చేశానో చెప్తాను. సో కీర్ అన్నది మనం పాలలోనే రైస్ ఉడికించాలి, కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి నేను ఫస్ట్ అయితే సోక్ చేసిన రైస్ని ఫస్ట్ వాటర్లో ఉడికించేసాను. వాటర్లో రైస్ అంతా కుక్ అయిన తర్వాత ఒక పాల ప్యాకెట్ మొత్తం వేసాను. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఇంకా షుగర్ని యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి గీలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి వేసేసాను. ఇలా ఈసారి అయితే కీర్ని ప్రిపేర్ చేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు. నేను ఇందాక బెలూన్స్ ఇవన్నీ ఊదాను కదా, సో అవి తను వచ్చి డెకర్ చేశారు. సో సింపుల్గా చేసేయమన్నాను, అక్కడక్కడ పెట్టేయమన్నాను, ఇంకా పెద్దగా ఏం చేయొద్దన్నాను. కొన్ని బెలూన్స్ కూడా వదిలేసాను నేనైతే. మెయిన్ ఈ చలి వల్ల ఏం చేయాలనిపించట్లేదు, అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా అందుకే సెలబ్రేషన్స్ అన్నీ కూడా 8 లోపు అయిపోవాలని అయితే అనుకున్నాం.
ఇంకా కీర్ అయిపోయింది కదా, సో చికెన్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నా. కడాయిలో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేశాను. ఇంకా రైస్ బాయిల్ చేయడానికి వాటర్ పెట్టాను. లాస్ట్ వ్లాగ్లో నేను మష్రూమ్ దమ్ బిర్యానీ చేశాను కదా, సో బిర్యానీ అయితే చాలా స్పైసీగా ఉంది. సో ఈరోజు బిర్యానీలో స్పైసెస్ అన్నీ తగ్గించేశాను. సో చాలా తక్కువ స్పైసెస్ వేసి చేస్తున్నా. చికెన్లో కూడా ఎక్కువ మసాలాస్ వేయలేదు. ఉప్పు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేశాను. అండ్ లాస్ట్లో పెరుగు యాడ్ చేశాను. అంతే, ఇవి మాత్రమే వేశాను. వాటర్లో కూడా హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటే వేసాను. ఎందుకంటే ఆ స్పైసెస్ ఘాటే మనకి ఎక్కువ ఉంటుంది. సో అందుకని అవి కూడా చాలా లైట్గా వేసుకున్నా. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే చికెన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నా. రైస్ని 70% కుక్ చేశాను. ఇంకా చికెన్లో రైస్ని అయితే వేసేసి ఇక్కడ నేను లేయర్గా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకుంటున్నాను. ఇంకా టాప్ లేయర్లో ఫుడ్ కలర్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, గీ కూడా వేసాను. గీ మర్చిపోలేదు ఈసారి. అండ్ వాటర్ ఉంది కదా, సో ఆ వాటర్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టి దమ్ ఇచ్చేసాను. 5 minutes హై ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో దమ్ ఇచ్చాను. జస్ట్ 15 minutes మాత్రమే. బిర్యానీ దమ్ అయ్యాక ఒక 20 minutes అలా వదిలేసాను. ఇంకా మేము కూడా రెడీ అయ్యి బర్త్డే పార్టీ మోడ్లోకి అయితే వచ్చేసాం. మేము ఆర్డర్ చేసిన కేక్ చాక్లెట్ ఫ్లేవర్. సో ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ తప్ప ఇంకా రిమైనింగ్ ఫ్లేవర్స్ ఏమి అంత బాగోవు. నిజం చెప్పాలి అంటే ఇక్కడ కేక్సే బాగా చేయరు. సో కాస్త కోస్త ఈ చాక్లెట్ ఫ్లేవరే కొంచెం బాగుంటుంది. ఇంకా కేక్కి, డ్రెస్కి వాళ్ళ పిన్ని అండ్ అమ్మమ్మ మనీ పంపించారు. అండ్ మేమైతే 2 dresses తీసుకున్నాం. ఒకటి వాళ్ళ డాడీ తీసుకున్నారు, ఇంకొకటి అమ్మమ్మ పంపించింది కదా, సో అమ్మమ్మ మనీతో తీసుకున్నాం. ఇప్పుడు వేసుకున్న డ్రెస్ అండ్ మార్నింగ్ వేసుకున్నారు కదా, ఈ 2 dresses అయితే తీసుకున్నాం విక్కీ బర్త్డేకి. విక్కీ తన బర్త్డే కోసం లిటరలీ 1 month నుంచి వెయిట్ చేస్తున్నాడు. మా విక్కీకి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టం. ఫ్రమ్ 1 year నుంచి కూడా ఇప్పటి వరకు ఎవ్రీ బర్త్డేని చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. డాడీ నీట్గా స్మైల్ చేయి. హ్యాపీ బర్త్డే పార్టీకి అన్ని పెట్టమా.
ఇంకా చాలా బిర్యానీ కలర్ఫుల్గా మైల్డ్ స్పైసెస్తో చాలా టేస్టీగా ఉంది. స్పైసెస్ తక్కువ వేసుకొని ఇలా చేసుకుంటే ఎంతైనా తినొచ్చు. బర్త్డే సెలబ్రేషన్స్ చూసారు కదా, విక్కీ బర్త్డేని అయితే ఇలా సెలబ్రేట్ చేసాం. చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసాం. నౌ ఇట్స్ డిన్నర్ టైం అండ్ మీ అందరూ కూడా విక్కీకి విష్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇంతటితో మన బ్లాగ్ అయితే ఎండ్ వచ్చేసింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హెల్తీ అండ్ హ్యాపీ. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ అండ్ కీప్ వాచింగ్ విక్కీ అండ్ లక్కీ టాక్స్.